హలో అండి అందరికీ. ఇవాళ మా ఇంట్లో అయితే టమాటా ఎండుమిరపకాయ పచ్చడి చేసుకున్నాం. పక్కన వాళ్ళు తొడ కోసుకుంటే మనం మెడ కోసుకునే రకం. పక్కన అంటే కింద వాళ్ళు రోటి పచ్చడి నూరుకుంటున్నారు. అది చూడంగానే నాకు కూడా పచ్చడి చేసుకోవాలనిపించింది. నార్మల్‌గా అయితే మిక్సీలో ఏసేసుకుంటాం మేము కూడా. కానీ మాకు రోల్ ఉంది కానీ పెద్దగా యూజ్ చేయము. ఎందుకంటే హైదరాబాద్‌లో ఉన్నప్పుడు నేను జాబ్‌కెళ్ళేదాన్ని. పొద్దున్నే రోటి పచ్చళ్ళు ఇవన్నీ పెట్టుకుంటే జాబ్‌కి టైం అయిపోతది గదా! అందుకని హడావిడిగా మిక్సీలో వేసేసుకునేవాళ్ళం. ఈ పచ్చడైనా ఏదైనా గానీ మిక్సీలో నూరేసుకునేవాళ్ళం. ఈవెన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలా ఇవి కూడా కొంతమంది రోట్లో నూరుకుంటారు. కానీ నాకైతే అసలు టైం కుదరదు. సో, మిక్సీలో వేసేసుకునేదాన్ని. కానీ ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి మాత్రం రోటి పచ్చళ్ళు బానే చేసుకుంటున్నా. బికాజ్ ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి నేను జాబ్‌కి వెళ్ళడం లేదు. సో, టైం కుదురుతుంది. అందుకని రోటి పచ్చళ్ళు చేసేసుకుంటున్నాము. మేము చేసుకునే రోటి పచ్చడి మీకు కూడా చూయిద్దామనైతే ఇవాళ వీడియో తీసి పెడుతున్నానండి. మీరు ఏ విధంగా చేసుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి. మాకు పచ్చళ్ళంటే చాలా ఇష్టం. ఇలా పచ్చడి చేసుకున్నప్పుడు రాగి సంగటి గానీ, లేదా వైట్ రైస్‌లోకి అయితే గనక పక్కన ఆమ్లెట్ ఉంటే చాలా బావుంటది. ఇంకా మా వారు అండ్ మా మమ్మీ అయితే మాత్రం వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని, ఉప్పు చేప పక్కన పెట్టుకొని తింటారు. వాళ్ళకి అలా తినటం అంటే ఇష్టం. నేనైతే ఆమ్లెట్‌తో తింటాను. మీకే కాంబినేషన్ అంటే ఇష్టమో చెప్పేసేయండి. వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి.